ఇప్పుడు బ్లాకింగ్ అసైన్మెంట్స్, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ చూద్దాం. బ్లాకింగ్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ నాన్ బ్లాకింగ్ అనుకోండి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అది డిఫరెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనం ఎక్కువ నాన్ బ్లాకింగ్ వాడతాం. నాన్ బ్లాకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే వాడతాం రేపు నుంచి. అసలు ఇంక ఇది తప్ప ఇంకేం వాడడం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ రెండే. నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్ స్టేట్మెంట్స్, ఇనిషియల్ ఆల్వేస్. ఇనిషియల్ ఎక్కడ వాడతాం మీకు తెలుసు. సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇనిషియల్ సరిపోయింది. మల్టిపుల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? బిగిన్ ఇవ్వాలి. ఎన్ని ఉంటాయి అన్ని. ఓకే, సింగిల్ స్టేట్మెంట్ నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ ఏంటి? ఆల్వేస్ స్టేట్మెంట్. ఈ ఆల్వేస్ స్టేట్మెంట్ ఎక్కువ మనం ఇప్పుడు వాడతాం బిహేవియర్ మోడలింగ్ లో. ఇప్పుడు ఏంటి? క్లాక్ జనరేషన్ చేయాలన్నా ఇది వాడతాం. సార్ చూడండి, చూడండి ఒకసారి. క్లాక్ జనరేషన్, మాడ్యూల్ క్లాక్, ఇన్ అవుట్పుట్ క్లాక్, రిజిస్టర్ క్లాక్. ఇనిషియేట్ చేస్తున్నాను. మనం ఏదైనా చేయాలంటే ఇనిషియేట్ చేయడం ఒకసారి సరిపోయింది. అదే దీనిలో రెండు ఉన్నాయనుకోండి, నా పేరు ఉంది ఇప్పుడు డాలర్ డిస్ప్లే సురేష్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? బిగిన్ ఎండ్ ఇవ్వాలి. బిగిన్ ఎండ్ ఇవ్వాలి. ఓకే, బిగిన్ ఎండ్ ఇవ్వాలి. బిగిన్ ఎండ్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఓకే, సింగిల్ స్టేట్మెంట్ ఉంటే అవసరం లేదు. నేను ఇప్పుడు ఇచ్చాను కాబట్టి ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్ క్లాక్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాగుల్ ది క్లాక్ అంటే ఏంటి? చూడండి, 10 ఇచ్చాను. 0 to 10 వరకు అలాగే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. 10 అవ్వగానే అనేది నెగిటివ్ గా అయింది. ఎందుకని? టాగుల్ అవ్వాలి. క్లాక్ అనేది టాగుల్ అవ్వాలి. క్లాక్ అంటే మీనింగ్ ఏంది? రైజింగ్ అండ్ ఫాలింగ్ ఎడ్జ్. ఓకే, అప్ టు ఎప్పటి వరకు అవ్వాలి? 100 వరకు అవ్వాలి. ఓకే, ఇది రన్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. ఇది రన్ చేసి చూస్తున్నాను, చూడండి ఒకసారి. చూడండి ఇలా ఇది 10 ఇస్తారు చూడండి. ఇప్పుడు ఫస్ట్ 10 ఇస్తారు, రన్ చేస్తారు చూడండి ఒకసారి. రన్ సిమ్యులేషన్. ఎస్, సిమ్యులేషన్ చేస్తారు చూడండి ఒకసారి ఏమైందో. చేశారు చూడండి ఒకసారి. క్లాక్ టాగుల్ చేశాను, చూసారా? పెద్ద చేద్దాం ఒకసారి. 0 to 10 వరకు ఎంత ఇచ్చాను? 0 to 10 ఇచ్చాను. క్లాక్ అనేది ఏంది చూడండి, 0 to 10 వరకు రైజింగ్ ఫాలింగ్ అవుతా ఉంది. 10 10 10 10. ఇప్పుడు ఏం చేస్తా అంటే 5 ఇస్తారు చూడండి. ఇక్కడ అంతే. 0 to 10, 10 to 20, 20 to 30 రైజింగ్ ఫాలింగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను? 5 ఇస్తాను ఇక్కడ చూడండి. 5 ఆల్వేస్ ఒకసారి డిక్లేర్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా లూప్ లో ఫామ్ అవుతుంది. ఓకే, రన్ సిమ్యులేషన్. ఎస్, చూడండి 0 to 5 ఇంకా జూమ్ చేస్తాను. 0 to 5, 5 to 10 చూసారు ఎలా ఇచ్చిందో. ఇదే ఈ నాన్ క్లాక్ అనేది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ మొత్తం సీక్వెన్స్ మొత్తం దీని డిపెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ టాగుల్ 5 every 5 minutes. ఇప్పుడు ఇది అయింది. బ్లాకింగ్ అంటే నాన్ బ్లాకింగ్ అయిందా? బ్లాకింగ్ అనేది ఏంటి? అప్పటికప్పుడు అయిపోవాలి. నాన్ బ్లాకింగ్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. నాన్ బ్లాకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే మనం ఎక్కువ వాడతాం. ఈక్వల్ టు అసైన్ వాల్యూ ఇమీడియట్లీ, లెస్ దాన్ ఈక్వల్ టు అసైన్ వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాక్. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డిలేస్. ఇప్పుడు ఏంటంటే ఇంట్రా స్టేట్మెంట్ డిలే. ఇంట్రా స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ కి సమ్ డిలే ఇవ్వాలి. అదే ఇంట్రా స్టేట్మెంట్ డిలే. చూద్దాం ఒకసారి దీని ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ ఇంటర్ స్టేట్మెంట్ డిలే అంటే అసలు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. అసలు దానికి ఏ పేరు వచ్చింది? ఇంటర్ సిటీ. అంటే 2 సిటీల మధ్య ఉంది కాబట్టి దాన్ని సిటీ అన్నారు, ఇంటర్ సిటీ. ఓకే, అలాగే ఇంటర్ స్టేట్మెంట్ డిలే. ఇంటర్ స్టేట్మెంట్ ఏంటంటే 2 సిటీల మధ్య, 2 స్టేట్మెంట్ మధ్య డిలే ఉంది. అంటే ఏంది? ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్ల మధ్య డిలే ఉంది కాబట్టి దాన్ని ఇంటర్ స్టేట్మెంట్ డిలే అన్నారు. ఓకే, డిలే. ఇది సింగిల్ స్టేట్మెంట్, ఇంట్రా దాని లోపలే ఉంది కాబట్టి. ఓకే, దీని ప్రోగ్రామ్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. చూడండి ఇంటర్ స్టేట్మెంట్ ఏంటంటే చూడండి, ఏపీ ఇచ్చాను. సేమ్ అవుట్పుట్ కి అదే స్టేట్మెంట్ కాబట్టి 5 సెకండ్స్ డిలే, 5 నానో సెకండ్స్ డిలే ఇచ్చాను. ఈ ఇంటర్ స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్స్ ఏబి వై పాస్ అయిపోయింది. Y2 దగ్గర స్టేట్మెంట్ డిలే ఇచ్చాను నేను ఇంత. దీన్ని ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. ఇక చూడండి, ఇంటర్ స్టేట్మెంట్ డిలే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. లైన్లో ఉండండి ఒకసారి. ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఇంట్రా స్టేట్మెంట్ అంటే సింగిల్ స్టేట్మెంట్. చూడండి ఒకసారి ఎలా వర్క్ అవుతుందో చేద్దాం ఒకసారి. క్రియేట్ సిమ్యులేషన్. దీన్ని సేవ్ చేస్తా చూడండి. ఇంటర్ స్టేట్మెంట్ డిలే. ఓకే, ఫినిష్. ఓకే, ఎస్. కంట్రోల్ సి.
కంట్రోల్ వి. ఓకే, ఇది రన్ చేస్తుంది చూడండి ఒకసారి. ఇంట్రా స్టేట్మెంట్ ఏదో ఇది పేస్ట్ అవ్వాల, ఏం కనబడకుండా ఏముంది మనకి ఐకాన్. ఇంట్రా స్టేట్మెంట్ ఏదో వస్తుంది ఇక్కడ, వైర్ క్యాప్లో వచ్చేసింది, స్మాల్ వైర్. ఓకే, రన్ చేస్తుంది చూడండి ఒకసారి. రన్ సిమ్యులేషన్, ఐఎమ్ రన్నింగ్ ది సిమ్యులేషన్. ఓకే, చూద్దాం ఒకసారి ఏంటన్నీ ఎర్రర్ వచ్చినాయి. ఓకే, చేసా ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటి 5 seconds డిలే వచ్చాయి కదా, ఇప్పుడు దీన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, దీనికి ఏబీకి ఇన్పుట్స్ ఇద్దాం. టెస్ట్ బెంచ్ ఇవ్వాలి, ఇంట్రా స్టేట్మెంట్ ఇది టెస్ట్ బెంచ్. కంట్రోల్ సి, సోర్సెస్ కాపీ, క్రియేట్ ఫైల్, టెస్ట్ బెంచ్, ఫినిష్. ఇది కాపీ చేసుకోవాలి కదా, కాపీ, పేస్ట్, రన్ సిమ్యులేషన్. చూడండి డిలే వచ్చింది ఏదో సంథింగ్, చూసారా డిలే వచ్చింది ఇక్కడ, 5 seconds వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను డిలే ఏం చేస్తా అంటే 5 seconds డిలే వచ్చింది చూడండి, 5 seconds డిలే. దీన్ని నేను 20 చేస్తా చూడండి, ఇక్కడ ఏమైద్దాం, 20 కదా, 20 seconds డిలే. సేవ్ అయితే కాకండి, రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. ఓకే, చూద్దాం ఏమొచ్చిందో. వావ్, చూసారా 0 నుంచి 20 వరకు వచ్చింది డిలే, చూసారా సేమ్ అంతే, స్టేట్మెంట్కి దానికి అదే ఇచ్చుకుంది డిలే. ఓకే, ఇది ఇప్పుడు ఇంటర్ స్టేట్మెంట్ ఏంటి చూద్దాం సార్. ఇంటర్ స్టేట్మెంట్, ఓకే ఇది అయిపోయింది. ఇంటర్ స్టేట్మెంట్ అండ్ ఆర్ ఇది ఒకటి చూసుకుందాం. ఇది లేదు అసలు, తీసేయండి ఎందుకు అది. ఇంటర్ స్టేట్మెంట్ ఇది చూద్దాం ఒకసారి. కంట్రోల్ సి, సేమ్ ఇక్కడే కాపీ చేస్తాను నేను. టెస్ట్ నుంచి కూడా కాపీ చేస్తాను చూడండి. చూసారా అప్పుడు వచ్చింది ఏదో సంథింగ్ వచ్చింది, చూద్దాం. చూసారా 0-20 ఇచ్చాను, 20 డిలే కాబట్టి ఏబి ఎందుకని దీనికి ప్రీవియస్ అవుట్పుట్ చూపిస్తుంది. మళ్ళీ రన్ చేద్దాం, సేవ్ అవ్వాలా, టెస్ట్ మీద సేవ్ అవ్వాలా, సారీ. ఇప్పుడు అప్పుడు వస్తుంది చూడండి, టూ వస్తాయి వేరియబుల్స్. చూసారా సేవ్ అవ్వాలి నాకు, అందుకని వచ్చింది. చూసారా 0 to 5 ఏబి వై పాస్ అయిపోయింది, వై వాల్యూ పాస్ అయిపోయింది, వై వాల్యూ పాస్ అయిపోయింది. వై టు దగ్గర 5 ఉంది, 5 డిలే వచ్చింది, 5 వచ్చింది. నేను దీన్ని 20 చేస్తాను చూడండి, 20 చేస్తే ఏమి చూద్దాం. 20 మీకు ఆటోమేటిక్గా అర్థమైంది, ఈజీగా అర్థమైంది చెప్తున్నాను. ఓకే, సేవ్ చేసి రన్ చేయాలి, రన్ సిమ్యులేషన్. ఓకే, చూసారా 0 to 20 వచ్చింది డిలే. ఇదే ఇంటర్ స్టేట్మెంట్ డిలే. ఓకే, ఇక నేను టైప్ చేయలేదు, చూసుకోండి ఒకసారి అంతే. ఇదే అంతే, ఇదే దీంతో మొత్తం అయిపోయినాయి, మీరు చూసి చదువుకోవడం లేట్ ఇంకా. ఓకే.